హలో అండి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ తామర. తామర అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. ఎక్కడైనా రావచ్చు. లైక్ చంకల్లో రావచ్చు, పొట్ట మీద, వెనక లేదంటే గజాలు, లేదంటే పిక్కల వెనకాల గూడా రావచ్చు. ఎక్కడ చెమట ఎక్కువ అక్యుములేట్ అయితే అక్కడ వస్తుంది. సో, అదెంత కామన్ ప్రాబ్లమ్ అయిపోయిందో అంతగా అలాగే దీర్ఘకాలిక సమస్యలాగా గూడా మారింది. ఎందుకంటే చాలామందికి రికరెంట్‌గా తరచుగా వస్తుందన్నమాట. తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. సో, అలా రిపీట్ అవ్వకుండా ఉండడానికి మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైట్ క్లోత్స్ వేసుకోవద్దు. అండ్ ఇంకోటి తడి బట్టలు అసలే వేసుకోవద్దు. ఒళ్ళంతా తుడుచుకొని మాత్రమే బట్టలనేటివి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేస్తే మీరు గీరుతారు గదా! తామరని గీరి ఆ చెయ్యి ఇంకో దగ్గర అసలు పోనీయకూడదు. మీరు గీరగానే ఒకవేళ ఇట్చింగ్ ఉంటే గీరగానే మీరు హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ నెయిల్స్ పెద్దగా ఉంటే ట్రిమ్ చేసుకోండి. అప్పుడు గీరే సమస్య కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మీ పెట్స్ అంటే మీకు ఉండే డాగ్స్ కావచ్చు, క్యాట్స్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. వాటికేమైనా ఒకసారి స్కిన్ ప్రాబ్లమ్ ఉందేమో ఒకసారి వెటనరీ డాక్టర్‌కి చూపించండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరితో మీ బట్టలనేటివి షేర్ చేసుకోవద్దు. అండ్ ఇంకోటి మీ బట్టలు ఏవైతే ఉన్నాయో ఈ ట్రీట్మెంట్ అయ్యేన్ని రోజులు వేడి నీళ్ళలో ఉతికి, ఎండలో ఆరేసి అండ్ తిరగలి తీసి అప్పుడు ఐరన్ చేసి మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ ఈ బట్టలనేటివి ఇప్పుడు చాలామంది షర్ట్స్, ప్యాంట్స్ అనేటివి బాయ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు ఒక 2 డేస్, 3 డేస్ వేసుకొని తర్వాత వాష్ చేస్తారు. సో, ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వేసుకుంటారో వాష్ చేసి మాత్రమే మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేయాలి వాటిని. అండ్ స్వెట్ ఎక్కువగా వచ్చేవాళ్ళు 2 టైమ్స్ బాత్ అనేది చేసుకోవాలి. సో, ఏమేం చేయాలి? సో, మీరు డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన టోటల్ కోర్స్ అనేది వాడుకోవాలి. ట్యూబ్స్ కావచ్చు, మీకిచ్చే మందులు కావచ్చు, టోటల్ కోర్స్ వాడుకోవాలి. తర్వాత మీరు ఏవైతే వేసుకున్నారో ఇన్ని రోజులు ఈ ట్రీట్మెంట్ కోర్స్‌లో వేసుకున్న ఇన్నర్స్ అవన్నీ పడేసి కొత్తయి తీసుకోండి. మీకు ఎక్కువగా స్వెట్టింగ్ వస్తుంది అంటే మాత్రం మీ డస్టింగ్ పౌడర్స్ ఇస్తారు. అండ్ ఆల్సో సోప్స్ ఇస్తారు. ఆ సోప్స్, డస్టింగ్ పౌడర్స్ వచ్చేసి మీరు ఒక ఎక్స్‌టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు వాడుకోవచ్చు. లైక్ కోర్స్ అనేది 6-8 వీక్స్ ఉంటే అదొక ఎక్స్‌టెండ్ పీరియడ్ అంటే 3-4 మంత్స్ వరకు అయినా అవే వాడుకోవాలి.